హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది 26th అండ్ 27th వ్లాగ్ అనమాట. ర్యాండమ్ వ్లాగ్ అని చెప్పొచ్చు. అక్కడక్కడ షూట్ చేశాను. ఇది పిల్లల్ని స్కూల్ పంపించేసిన తర్వాత మార్నింగ్ హాస్పిటల్కి వచ్చానమాట. అంటే 26th మార్నింగ్ అనమాట. హాస్పిటల్కి వచ్చాను. కొద్దిగా హెల్త్ ఇష్యూగా ఉంటే అది చూపించుకుందాము అనేసి అని వచ్చాను. అదే ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా తర్వాత చూపించుకొని ఇంటికి వచ్చేసాను. ఇంకేం షూట్ చేయలేదు. కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ ఇదనమాట. ఇది పిల్లల్ని ట్యూషన్ నుంచి డ్యాన్స్ క్లాస్ నుంచి తీసుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడ వెస్ట్ చర్చ్ అని తిరుపతిలో ఉందండి, అమ్మార్పల్లి సర్కిల్లో. ఉజ్వల్ ఖుషి అడుగుతూనే ఉన్నారు ఈ చర్చ్కి వెళ్దాము అనేసి. ఎందుకంటే దాని ముందర నుంచే మేము రోజు ట్యూషన్కి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేది. ఇంకా అడుగుతూ ఉన్నారనేసని ఇంకా క్రిస్మస్ డే రోజు కూడా రాలేకపోయినామండి. చెప్పాను కదా హెల్త్ బాగాలేదని. ఇంకా నెక్స్ట్ డే తీసుకొచ్చారనమాట. అంటే 26th ఈవినింగ్. అదే ఇక్కడంతా డెకరేషన్ చేస్తున్నారు. ఇంకోటి చెప్పాలండి మీకు, నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఈ చర్చికి రావడం నేను. అంటే చర్చికి వెళ్ళాను కానీ ఈ చర్చికి నా లైఫ్లో నేను పుట్టిందే ఫస్ట్ టైం అనమాట ఈ చర్చికి రావడము. చిన్నప్పటి నుంచి ఈ ఏరియాలోనే తిరుగుతూ ఉన్నాను, వస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నాను కానీ ఎప్పుడు లోపలికి రాలేదు. ఈరోజు ఉజ్వల్ ఖుషి వల్ల నేను లోపలికి రావాల్సి వచ్చింది. ఫస్ట్ టైం అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని రోజులు మిస్ అయినానా అనిపించింది. ఎందుకో తెలీదు, చాలా బాగా అనిపించింది నాకు. లోపలికి ఎంటర్ అవ్వంగానే ఇన్ని ఇయర్స్కి నేను పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అండి. అసలు నమ్మరు ఎవ్వరు చెప్తే. ఏదో ఒక టైంలో వెళ్ళుంటారు వెళ్ళేవాళ్ళు క్రిస్మస్కి అలా. నేనైతే అస్సలు రాలేదండి ఈ చర్చికి అయితే. దీని ముందరనే తిరుగుతూ ఉంటాను. ఈ ఏరియాలోనే చదువుకున్నాను కూడా నేను. ఇప్పుడు కూడా ఆ ఏరియాలోనే రోజు వెళ్తుంటూ వస్తూ ఉంటాను. చాలా ఎందుకు మిస్ అయినానబ్బా అనిపించింది. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారంటే చాలా బాగా అనిపించింది. ఫుల్ స్పేస్ ఉందండి. చాలా పెద్ద చర్చ్ అనమాట. వెస్ట్ చర్చ్ తిరుపతిలో అంటే చాలా ఫేమస్ ఇది. అలాంటి ఫేమస్ చర్చ్కి నేను ఇన్ని రోజులు మిస్ అయ్యానా అనిపించింది. ఇంకా క్రిస్మస్ డే రోజు వచ్చుంటే ఫుల్ రష్ అండి. ఇంకా బాగుండు అనిపించింది. లైటింగ్ అంతా చాలా బాగా అనిపించింది. ఇదంతా ప్రేయర్ స్పేస్ అనమాట. ఇక్కడ క్యాండిల్స్ పెట్టి మొత్తం ప్రేయర్ చేసున్నారు. ఫస్ట్ టైం అనమాట నేను ఇదంతా చూడడము. ఇదే అండి. ఇంకా అక్కడంతా క్యాండిల్స్ అన్నీ పెట్టున్నారు. ఎన్ని క్యాండిల్స్ పెట్టున్నారంటే అబ్బా చెప్పలేనండి. అన్ని క్యాండిల్స్ ఉన్నాయి. అక్కడ వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట. దీన్నే ఫేమస్గా వెస్ట్ చర్చ్ అని అంటారు. ఎంఆర్పల్లి సర్కిల్లో ఉంటుంది. ఇంకా ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్తున్నాను. ఎంత బాగా అనిపించిందండి లోపలికి రాగానే. అబ్బా ఒక డివైన్ ఫీలింగ్ అనమాట. చెప్పలేను నేను మాటలతో. అంత బాగా అనిపించింది. కొంచెం పీస్ఫుల్గా నిశ్శబ్దంగా ఎంత బాగుండిందంటే మనసుకి చాలా బాగా అనిపించింది. డైలీ వస్తే బాగున్ను అని అనిపించింది. అంత బాగా అనిపించిందండి. చూసారా డెకరేషన్ కూడా ఎంత బాగా చేశారో. క్రిస్మస్ డే నెక్స్ట్ డేనే వచ్చాం కాబట్టి డెకరేషన్ కూడా అలానే ఉన్నింది. చాలా బాగుండింది. అక్కడ కొంతమంది కూడా వచ్చి ప్రేయర్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. మేము కూడా ఒక 10 to 15 మినిట్స్ అలాగే కూర్చునేసినామండి. రావాలని బుద్ధి పుట్టలేదు నాకు కూడా అసలు. మనసుకి చాలా ప్రశాంతంగా ఉండిందండి. ఎంతసేపు ఉన్నా ఇంకా ఉందాము అనిపించింది. అప్పటికే టైము 8:30 అలా అవుతా ఉన్నిందనమాట. చాలా పెద్ద చర్చ్ అండి. నేను ఎట్లుంటుందేమో అనుకున్నాను. నిజంగా ఎంత పెద్దదంటే చాలా పెద్ద చర్చు. ఆ పక్క కూడా స్పేస్ ఉందండి ప్రేయర్ చేసుకునేదానికి. ఇంకో హాల్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ పైన కూడా ఇంకో హాల్ ఉంది. చాలా బాగుంది. మనశ్శాంతిగా అనిపించిందండి ఇంటికెళ్ళేటప్పుడు. ఫైనల్లీ ఇంకా అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా ఇంటికి బయలుదేరేసాము. ఇంటికొచ్చిన తర్వాత ఇక్కడ వేడి వేడిగా బోండాలు వేస్తున్నాననమాట. ఈవినింగే నేను పిండి అన్నీ కలిపి పెట్టేసి వీళ్ళని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళినాను. ఇంకా వచ్చిన తర్వాత వేద్దాము వేడివేడిగా తింటారు అని. ఇంకా చర్చికి వెళ్ళాం కదండి. ఇంకా లేట్ అయిపోయింది వచ్చేసరికి. ఇంక వచ్చిన తర్వాత వెంటనే ఇంకా బోండాలు వేసి పెడుతున్నాను. డిన్నర్కి ఇంకా సైడ్ ఉంటుంది, తింటారు పిల్లలు అనేసని ఇంకా బోండాలు. దానికి సైడ్ వచ్చి కారం చేశానన్నమాట. యాజ్ యూజువల్ ఇంకా టిఫన్ ఉంటుంది. ఇంకా దోశ ఇడ్లీ కామనే కదండి. ఇంక ఈ రెండు పెట్టుకొని తింటారు అనేసని చేశాను. అలా జరిగిందనమాట ఆ రోజు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా పిల్లలు పన్నీర్ అడిగారు. ఖుషి లంచ్ బాక్స్కి పన్నీర్ బటర్ మసాలా చేయమ్మా అనేసని. ఇంకా దానికోసము ఇంట్లో పన్నీర్ ఉంటే ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేదని చూపిస్తాను. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో. ఇక్కడ పన్నీర్ నేను 250 grams తీసుకొని ఇలా సన్నగా క్యూబ్స్ కట్ చేసి పెట్టుకున్నాను.
నెక్స్ట్ జీడిపప్పు నానబెట్టుకోవాలండి. ఒక 10-15 జీడిపప్పు నేను నానబెట్టుకున్నాను. మన ఇష్టం అండి, ఎన్ని కావాలో అంత తీసుకోవచ్చు. నేనైతే ఒక 10-15 తీసుకొని నానబెట్టుకున్నాను. నెక్స్ట్ మిక్సీ జార్‌లో ఒక బిగ్ సైజ్ టమాటో ఒకటి తీసుకున్నాను. ఎండుమిర్చి ఒక 5-6 తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 2-3 తీసుకున్నాను. కారం బట్టి అనమాట. మనకెంత కారం కావాలో దాన్ని బట్టి తీసుకోవాలి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్నాం కదండీ జీడిపప్పు, అది వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మనం ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పెరుగు అనమాట. ఇక్కడ పెరుగు నేను ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకున్నాను. నేను తీసుకున్న పన్నీర్ క్వాంటిటీకి మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి పెంచుకోవచ్చు. దాంట్లో మిరియాల పొడి, ధనియాల పొడి, కారము, గరం మసాలా, జీలకర్ర పొడి, నెక్స్ట్ సాల్ట్ కొద్దిగా, పసుపు అనమాట. ఇవన్నీ వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగులో ఇవన్నీ వేసి బాగా ఇలా కలుపుకోవాలన్నమాట. కలిపి ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ఒక ప్యాన్లో మనం బటర్ కానీ, నెయ్యి కానీ, ఆయిల్ కానీ మన చాయిస్ అండి, ఏదైనా వేసుకోవచ్చు. నేను బటర్ కొద్దిగా నెయ్యి వేసి ఇలా బటర్ అంతా కరిగిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా సాల్ట్ అనమాట. టేస్ట్‌కి సరిపడా చానా పించ్ అనమాట. కొద్దిగా వేసుకొని ఇవన్నీ బాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి. ఆల్రెడీ అన్నిట్లో మనం వేస్తున్నాం కాబట్టి కొద్దిగా వేసి కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, దీంట్లో వేసి మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. ఎక్కువ ఫ్రై చేస్తే హార్డ్ అయిపోతాయన్నమాట. పన్నీర్ గట్టిపడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 2-3 మినిట్స్ ఊరికే అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ అదే ప్యాన్‌లో యాజ్ యూజువల్ మనం బటర్ కానీ, ఘీ కానీ, ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మళ్ళీ బటర్ వేసుకొని అది కరిగిన తర్వాత బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండీ, పట్టా, లవంగము, బిర్యానీ ఆకు, ఇలాచి ఇవన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్నాను కదండీ, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట కర్రీకి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము పెరుగు మసాలా ఏసి రెడీ చేసి పెట్టుకున్నాం గదండీ, ఆ మసాలా వేసి మీడియం ఫ్లేమ్‌లో స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ మనము నాన్ స్టిక్‌లో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. అడుగు అంటకుండా ఉంటుంది. మామూలు వెజల్స్‌లో కూడా చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్‌లో చేసుకోవాలి. లేకపోతే అడుగు మాడకుండా చూసుకోవాలన్నమాట. దీంట్లో పెరుగులో ఉండే వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు గదండీ, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది కదా, ఆయిల్ ఫ్లోట్ అవుతాంది చూడండి. ఇప్పుడు మనము టమాటో, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి పేస్ట్ చేసుకున్నాం కదండీ, ఆ పేస్ట్‌ని మొత్తము దీంట్లో వేసేసి ఆ మసాలా మొత్తము మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు స్లోగా కలుపుకోవాలి వేసి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లోనూ స్లోగా బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ చేసిన తర్వాత ఇది ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిపోతుందండి. కర్రీ మొత్తము వాటర్ అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. ఇలా ఫ్లోట్ అయిన తర్వాత మనము వాటర్ పోసుకోవాలన్నమాట. మనము ఎంత కావాలో గ్రేవీకి అంత వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. మనకి ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి అనమాట. నాకు ఇక్కడ 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది కాబట్టి 1 గ్లాస్ పోసుకున్నాను. మీకు చిక్కగా కావాలంటే తక్కువ పోసుకోండి. ఇంకొంచెం పలచగా కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోండి, సరిపోతుంది. ఇలా వాటర్ పోసి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరో 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లోనే బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ అయిన తర్వాత చూసారా, గ్రేవీ చిక్కబడింది. మనకి ఎంత చిక్కబడాలో అంతవరకు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ పన్నీర్ ముక్కలు, అవి దీంట్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట.
చూసారు కదండీ! ఈ విధంగా వేసి స్లోగా కలుపుకోవాలి. లేదంటే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి. లైట్‌గా స్లోగా కలుపుకొనిన తర్వాత ఒక 1, 2 మినిట్స్ తర్వాత మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయిందండి. యమ్మీ యమ్మీ టేస్టీగా సూపర్‌గా ఉంటుంది. ఇది బటర్ నాన్‌లోకి కానీ, రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, దోసలోకి కానీ దేంట్లోకైనా తినొచ్చు. నేను ఈ కర్రీని చపాతీలోకి చేశానండి. చానా బాగా కుదిరింది. చానా సూపర్‌గా వచ్చిందనమాట. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టి పంపించేశాను. ఇంక వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను ఫ్రెష్ అప్ అయి పెట్టుకొని తింటున్నాను. చానా అంటే చానా బాగా వచ్చిందండి. సూపర్ టేస్ట్ అనమాట. పన్నీర్ కూడా చానా సాఫ్ట్‌గా ఉన్నింది. ఇంకా యమ్మీ యమ్మీగా ఉన్నింది. ఇంకా తినాలి అనిపించింది. అంత బాగా వచ్చిందనమాట. మీకు కూడా నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకున్న తర్వాత నేను ఇంక ఇక్కడ హాస్పిటల్‌కి వచ్చాననమాట. దాని ముందు రోజు బ్లడ్ ఇచ్చేసి వచ్చానండి. వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. ఒకసారి మేడంని వచ్చి కన్సల్ట్ అవ్వండి అని చెప్పి కాల్ చేశారు. ఇంకా రిపోర్ట్స్ తీసుకొని ఇంకా మెడిసిన్ కూడా తీసుకుందాము మేడంతో ఒకసారి మాట్లాడేసి అనేసని హాస్పిటల్‌కి వచ్చాననమాట. ఇంక అక్కడే వెయిట్ చేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి అని చెప్పారు. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫైనల్లీ ఇంకా అక్కడ హాస్పిటల్‌లో చూపించుకొని ఇంటికి ఒక 2:30, 3 అయిందనమాట ఇంటికొచ్చేసరికి. తర్వాత మీషో నుంచి ఒక కొరియర్ వచ్చిందండి నాకు. అది అన్బాక్సింగ్ వీడియో చూపిద్దాము మీకు అనేసని చూపిస్తున్నాను. ఒక బ్లౌజ్ ఆర్డర్ పెట్టానండి. రెడీమేడ్‌దనమాట. సూపర్ అంటే సూపర్‌గా ఉందండి. నేను రివ్యూస్ చూసి ఆర్డర్ పెట్టాను. ఎలా ఉంటుందేమో అనుకున్నాను. కానీ చానా బావునిందండి. ప్రైస్‌కి వర్తబుల్ అని చెప్పచ్చు. చానా అంటే చానా బావుంది. నేను బ్లాక్ కలర్ పెట్టాననమాట. అసలు ఎట్లొస్తదో ఏమో బావుంటుందా లేదా అనుకున్నాను. ఆసమ్ అండి అసలు. తప్పకుండా రికమెండ్ చేస్తాను. అందుకే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చూపిస్తున్నాను. ఈ విధంగా ఎలాస్టిక్ వచ్చి బఫ్ స్లీవ్స్ లాగా వచ్చాయన్నమాట. నెక్ కూడా ఎలాస్టిక్ వచ్చింది. ఇంకా నడుము దగ్గర ఈ విధంగా డిజైన్ వచ్చింది. ఫ్రంట్ పార్ట్ అయితే. బ్యాక్ అయితే మనకి థ్రెడ్ లాగా కట్టుకోవడానికి ఇచ్చారనమాట 2 సైడ్స్. నిజంగా అండి ఆసమ్ అనమాట. బ్లౌజ్ డిజైన్ అయితే సూపర్‌గా ఉన్నింది. సైజు, ఫిట్టింగ్ అంతా కూడా ఎగ్జాక్ట్‌గా సరిపోయింది. నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. కోడ్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంక ఇది ఈవినింగ్ 4కి అలా అనమాట. కెల్విన్ స్కేల్‌కొచ్చాను. నా ఫ్రెండ్ వాళ్ళదనమాట ఇది. కెల్విన్ స్కేల్ అన్మయ్ సర్కిల్‌లో ఉంటుంది. ఐస్ క్రీమ్ పార్లర్. దీని పక్కనే గోవా కేఫ్ ఉంటుంది. ఇటాలియన్ ఫుడ్ అన్నీ దొరుకుతాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చానా అంటే చానా బావుంటుంది. ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అయితే ఆసమ్ అనమాట. ఒరిజినల్ ఫ్రూట్స్‌తో చేస్తారు. చానా నేచురల్‌గా ఉంటాయి ఐస్ క్రీమ్స్ అయితే. నెక్స్ట్ తను నాకు ఇక్కడ పన్నీర్ సలాడ్ చేసిచ్చిందండి. సూపర్ అనమాట అసలు. ఎంత బావుందంటే ఆసమ్ చానా బావునింది. అసలు ఎగుటుగానే లేదనమాట. తింటుంటే ఇంకా తినాలనిపించింది. తప్పకుండా నేను రికమెండ్ చేస్తానండి. మీరెవరన్నా తిరుపతిలో ఉంటే కెల్విన్ స్కేల్‌కి, నెక్స్ట్ గో కేఫ్‌కి ఈ 2 ప్లేస్ విజిట్ చేయాలండి. చానా అంటే చానా బావుంటుంది. అదే చెప్తూ ఉన్నాను. నిజంగా సూపర్‌గా ఉంది అనేసని. చాలా ఇష్టంగా తిన్నాననమాట. ఇంకిది ఈవినింగ్ పిల్లల్ని స్కూల్ నుంచి అలాగే డాన్స్ క్లాస్‌కి తీసుకెళ్ళిపోయానండి. పక్కనే కాబట్టి. ఇంకిక్కడ మా ఫ్రెండ్స్‌తో చిట్ చాట్ టైమ్ అనమాట. చానా రోజులైంది అలా బయటెళ్ళి అనేసని ఇంకా అందరము కలిసి బయటొచ్చాము. ఇది డాన్స్ క్లాస్ పక్కనే ఉంటుందండి. ఇది బాలాజీ కాలనీ అంటారండి. ఎస్‌వి మ్యూజిక్ కాలేజ్‌లో అనమాట. మా పాప డాన్స్ నేర్చుకునేది. అందరము అక్కడే ఫ్రెండ్స్ అండి. దాదాపు ఒక 2 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఇదే అనమాట బాలాజీ కాలనీ. ఎప్పుడు బిజీ రోడ్ అండి. చానా బిజీగా ఉంటుంది. తను రోజా అక్క అనమాట. శ్రీదేవి అక్క, కీర్తి అక్క, ఇంకో అమ్మాయి ఉంది రాజీ అని తను మిస్ అయింది. ఇంకో అమ్మాయి గూడా ఉంది. దీప్తి అని తను మిస్ అయిందనమాట. వీళ్ళిద్దరూ మిస్ అయినారు. మేము ముగ్గురం వచ్చాము. ఇంకా గోబీ తిందాము అనేసని వచ్చామండి. ఇంకిక్కడ గోబీ ఆర్డర్ చేసుకున్నాము. నెక్స్ట్ పావు బాజీ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. పావు బాజీ అయితే మాకు పెద్దగా నచ్చలేదు. గోబీ అయితే చాలా బాగునింది. ఫ్రెండ్స్‌తో అలా బయటొచ్చి అలా టైం స్పెండ్ చేస్తే సూపర్‌గా ఉంటుంది కదండీ! మేము టీకి కానీ, ఇలా చాట్‌కి గానీ అలా బయటొస్తామనమాట డాన్స్ క్లాస్‌కొచ్చినప్పుడు. చాలా బాగా స్పెండ్ చేస్తాము. చాలా బెస్ట్ అనమాట. బాగా కలిసి
మురిసిపోతారు అందరూ. శ్రీదేవి అక్క గానీ, కీర్తి అక్క గానీ, రోజా అక్క గానీ అందరం చాలా బాగుంటారు. ఇంకా డాన్స్ క్లాస్ అయిపోయి, ట్యూషన్ అయిపోయి ఇంటికొచ్చేసిన తర్వాత మోహన ఇవి స్నాక్స్ తెచ్చున్నాడండి. పిల్లలకి స్నాక్స్ అయిపోయినాయని చెప్పాను. ఇంకా తను ఈ స్నాక్స్ అన్నీ తెచ్చున్నాడు. అదే ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటాయండి మోహన తెచ్చే స్నాక్స్, అసలు సూపర్ ఉంటాయన్నమాట. అందుకే అట్లా షేర్ చేస్తున్నాను. ఇంక ఇది తిరుమల ప్రసాదం అన్నమాట. పైన రాధక్క అనేసి తనిచ్చింది లడ్డు, షీర, పొంగలు, బెల్లపు సాదము. నాకు చాలా ఇష్టము. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.